పవన్ కళ్యాణ్తో 1000 కోట్ల డీల్. అబ్బా అబ్బా అబ్బా, జగనన్న తోపు అంతే, మామూలు తోపు కాదు. ఇది ఎవరో చెప్తే నేను నమ్మేవాడిని కాదు, కానీ ఏకంగా మీ డార్లింగ్, మీ పార్టీని లేపాలని చెప్పేసి, క్రేన్ లేసి లేపాలని చెప్పి వచ్చిన ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూలో చెప్తుంటే మైండ్ బ్లాంక్ అన్న. 1000 కోట్ల డీలా పవన్ కళ్యాణ్ గారితో? ఆయన ఒప్పుకోలేదు కాబట్టి సరిపోయింది, జనాల మనిషి కాబట్టి సరిపోయిందన్నా. ఏందన్నా నీ వ్యాపారం మామూలుగా లేదు కదన్నా. ఎవరిని పడితే వారు, శత్రువుతో కూడా వ్యాపారాలు చేసేస్తావన్నా? శత్రువు కాదా పవన్ కళ్యాణ్ మనకో? ఆయనతో కూడా వ్యాపారం చేసేస్తావా? డబ్బులు ఇసిరితే ఏదైనా వచ్చేస్తుంది అనుకుంటే ఎట్లన్నా? అక్కడ పవన్ కళ్యాణ్ ఏందో అన్నీ బయటకు వస్తుంటే జనాలు ఆ పులివెందుల సీట్ అయినా కాపాడుకుంటాం లేదు భయం వేస్తుందన్నా. సిసి ఏం బతుకులన్నా మనకి అర్థం కావట్లేదు.